సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సైడ్ క్యారెక్టర్స్ తో కెరీర్ ని స్టార్ట్ చేసి తన టాలెంట్ తో స్టార్డమ్ క్రియేట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 2011 లో నువ్విలా సినిమాతో చిన్న క్యారెక్టర్స్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చేశాడు. 2015 లో వచ్చిన ఎవడి సుబ్రహ్మణ్య అండ్ 2016 లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలతో ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చిన ఆడియన్స్ లో తనకంటూ ఒక క్రేజ్ ను తీసుకురాలేకపోయాడు. 2017 లో ఒక సినిమా వచ్చింది. ఒక హీరో కాదు, ఒక యాటిట్యూడ్ పుట్టింది. అదే అర్జున్ రెడ్డి. ఆ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ అనే పేరు టాలీవుడ్ ని దాటి పాన్ ఇండియన్ చేసింది. ఆ ఒక్క సినిమాతో యూత్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. యూత్ కి హీరో కాదు, లైఫ్ స్టైల్ అయ్యాడు. ఆ తర్వాత గీత గోవిందంతో బ్లాక్ బస్టర్, టాక్స్ వాళ్ళతో మళ్ళీ సూపర్ హిట్, వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ ని తన స్టైల్లో రూల్ చేశాడు. ప్రతి జర్నీలో సెట్ బ్యాక్స్ ఉంటాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ద ఫ్యామిలీ స్టార్ అనుకున్నంత ఆడలేకపోయాయి. విజయ్ మాత్రం ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. అదే అసలైన రౌడీ యాటిట్యూడ్. 2023 లో ఖుషితో హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. తన యాక్టింగ్ తో పాటు యూత్ నుంచి వచ్చిన పేరుని తన బ్రాండ్ గా మార్చుకొని రౌడీ వియర్ ని స్టార్ట్ చేశాడు. అలాగే ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసి తన ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయాడు. చిన్న క్యారెక్టర్ తో మొదలైన ప్రయాణం ఈ రోజు పాన్ ఇండియా స్టార్డమ్ వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం విజయ్ దేవరకొండ స్టోరీ కాదు. డ్రీమ్స్ మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఇన్స్పిరేషన్. విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ జస్ట్ ఎ హీరో, హీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ద యూత్ అండ్ ఎ ట్రూ రౌడీ.